నేను మీ రాఘవరావుని. నిన్న రోజా మొసలి కన్నీరు కారుస్తుంది. మొసలి కన్నీరు కారుస్తున్న నిరజాన రోజా. జబర్దస్త్ కూజాకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కర్మ సిద్ధాంతం ఉంటుంది కదండి. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి, ఎవరు తీసిన గోతులో వాడు పడాలి. దానికి కర్మకి మనం ఏం చేస్తే అది మనకు తిరిగి ఇస్తుందండి. అది మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. ఈ దుర్మార్గురాలు నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడింది. ఒక్కసారి మీరు వినండి, పాత వీడియోలు చాలా ఉన్నాయి. రోజాను కొడితే ఆమె యొక్క బూతులు, శ్రీరంగ నీతులు, తప్పుడు మాటలు, ఇది ఆడదా అని మీరు అనుకుంటారు. ఈ రోజా ఒక ఆడదా? ఇది ఆడదానిగా ఎలా పుట్టింది అని మొత్తం స్త్రీ జాతి అంతా నోరు మీద ఏలేసుకుంటారండి. ఇది మాత్రం వాస్తవం. ఈ దిక్కుమాలిన వైసీపీ నక్కలకి ఒకటేనండి, వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మేము గొప్పోళం, మేము పుడింగులం అని అంటారు తప్పితే మంచి ఇప్పుడు మాట్లాడరండి. ఈ వైసీపీ నక్కలకి కొవ్వెక్కి కర్మకి ఎదురు వెళ్తుంటారండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి భగవంతుడు లేడు, మంచి లేదు, రాజ్యాంగం లేదు, ఏది అన్నీ వీళ్ళే. జగన్ రాజ్యాంగం, జగన్ కర్మ, జగన్ దేవుడు, ఇంతే, వేరే ఏమి ఉండదండి. కనుక కొవ్వెక్కి వీళ్ళందరూ వైసీపీ నాయకులు కొవ్వెక్కి కర్మకి ఎదురు వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు తన దాకా వస్తే తెలియదంటారు పెద్దలు. తనకు వచ్చింది, తను ఎవరు మాట్లాడేసరికి ఉలవల ఏడిచేస్తుంది. ఎందుక పనికిమాలిన ఏడుపు? ఆ ఈశ్వరుడు ఒకడు సాక్షిలో, అమ్మ జగన్మోహన్ ఇట్లా సాయం చేశాడు కదా. ఎవడికి సాయం చేశాడో రే ఈశ్వరు, ప్రజలు చూస్తున్నారు. ఆ రోజుతో ఏదో మాట్లాడిచ్చేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలి, ప్రజల యొక్క ఓదార్పు పొందాలనుకుంటే అది నీ కర్మ. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. ప్రజలు మిమ్మల్ని నమ్మే రోజులు ఎప్పుడో పోయినాయి. మీ ఓదార్పు యాత్రలు, ముద్దుల యాత్రలు, పరామర్శ యాత్రలు అన్నీ అయిపోయినాయి. మీరు యాత్రకు వెళ్తే మిమ్మల్ని కొట్టే పరిస్థితి త్వరలో వస్తుంది. అది మాత్రం వాస్తవం. ఆ రోజు దగ్గరలో ఉందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. దుర్యోధనుడికి లోకమంతా అందరూ దుర్యోధనలా కనిపిస్తారు. ఎందుకంటే వాడి బుద్ధి అటువంటి దుర్యోధన బుద్ధి ఏంటి? వాడి బుద్ధి దుర్యోధనుడిది. దుర్యోధనుడికి అంత చెడ్డలో కనిపిస్తారు. వాడు దుర్యోధను ఎవరు దుర్యోధనలా కనిపిస్తుంది అందరికి. ఎందుకంటే వాడి తత్వం అది. ధర్మరాజు గారికి అంతా ధర్మరాజులా కనిపిస్తారు. అలాగే ఈ వైసీపీ నక్కలకి మాత్రం వైసీపీ నక్కలు కనిపించు. వైసీపీ నక్కలు మంచి నక్కలు, కానీ మిగతా అందరు కూడా వాళ్ళ దృష్టిలో వైసీపీ నక్కలకి చెడ్డవరకు కనిపిస్తారు. ఏది దుర్యోధన చూసినట్టు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజా వాళ్ళు ఇంత ఏడుస్తుందే. ఈ పనికిమాలిన వ్యక్తి ఒక ఆడదేనా అని ఆడజాతి తిడుతున్న ఈ యొక్క రోజాని ఒకటి అడుగుతాను, మూడు మాటలు. ఒకటి, రీసెంట్గా కోవూరు నియోజకవర్గం వేమూరు ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఆవిడని పట్టుకుని ఎక్స్ ఎమ్మెల్యే మీ వైసీపీ కుక్కను మిమ్మల్ని నక్కలనాలి, మీ వైసీపీ నక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత నీచంగా జుగుప్సాకరంగా మాట్లాడాడు. నీకు వినిపించలేదా కూజా? ఎందుకు నువ్వు అప్పుడు స్పందించలేదు? అప్పుడు స్పందించుంటే రోజా కరెక్ట్ అని చెప్తారు ప్రజలు. అందుకే ప్రజలు నిన్ను నానా మాటలు అంటున్నారు. పూజా తెలుసుకో. ఇక రెండవది, నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ భువనేశ్వరి గారు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్యను పట్టుకొని ఆమె శీలంపై నింద వేశారే దుర్మార్గులారా. బయట అసెంబ్లీలో మాట్లాడారే, అది ఎంత బాధాకర విషయం. అప్పుడు ఈ
ఈ రోజా అసెంబ్లీలో పందిలాగా నవ్వుతుందండి. నేను పంది ఎందుకన్నా అంటే నాకు అనాలని లేదు. కానీ ఆ కేఏ పాల్ కొన్ని వందల సార్లు అన్నాడు పాపం. దాని తగ్గ ఈ మధ్యన ఈ మెమ్మీస్‌లో చూపిస్తున్నాడు. ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆ పందిని. అందుకని ఎందుకంటే ఎందుకు పంది అనాల్సొచ్చిందంటే, ఇంత నీతులు మాట శ్రీరంగ చెప్తున్న ఈ నెరజాన అసెంబ్లీ సాక్షిగా ఒక తోటి మహిళని నిందిస్తుంటే నవ్వింది. ఏమనాలి ఈ యొక్క నెరజానని చెప్పండి? అలాగే మూడోది, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చేట్టు మాట్లాడింది. ఈ దుర్మార్గురాలు, ఈ దుష్టురాలు, పనికిమాలిన ఒక నీచాతి నీచమైన వ్యక్తి. ఇటువంటి నీచమైన వ్యక్తి ఏమంటారు, కుటుంబంలోనే సరైన అవగాహన లేని వ్యక్తి ఈవిడొచ్చి పవన్ కళ్యాణ్ నానా మాట్లాడింది. ఆయన సతీమణులు విడాకులు తీసుకుని వేరే ఎక్కడో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని కూడా లాగి మాట్లాడుతుంటే, ఆ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి బయట అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఇది తప్పు అని చెప్పలేని స్త్రీ. ఇది స్త్రీ అంటామండి ఈవిని ఆడదంటామండి ఎవరన్నా? తోటి ఆడవారిని ఇబ్బంది పెడుతుంటే ఇలా స్పందిస్తుంది. దానిలో స్పందించినప్పుడు వీళ్ళు ఆడవాళ్ళు ఎట్లా అవుతారండి? రోజు ఆడది కానే కాదు, మగరాయుడు. అందుకనే ప్రజలు తనని ఎలా ట్రోల్ చేస్తున్నారు, చక్కగా తిడుతున్నారు. మామూలు కాదు, పబ్లిక్గా తిడుతున్నారండి. తెలుసుకోవాలి. మనం ఏదో అనుకుంటే కాదు, తెలుసుకోవాలి. నేను ఏంటంటే ఇది జస్ట్ సింపుల్ అండి, మూడే చెప్పా. కానీ ఇటువంటి కొన్ని వేల మందిని నోటికొచ్చి మాట్లాడిందండి. నోటికి అద్దోదుపు లేదు. ఇది మీకు కావాలంటే రోజా అంటే మొత్తం వస్తాయండి. ఆమె చరిత్ర అంతా ఆ దుష్టురాలు, దుర్మార్గురాలు, చరిత్రహీనురాలు జాతకం అంతా బయటకు వస్తుంది. ఇటువంటి దుర్మార్గురాలు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ సాక్షి లైవ్. అదే వీళ్ళు బతుకులు ఎట్లా ఉంటాయంటే, ఆ సిగరెట్ని గొడ్రోడు తీస్తుంటే లైవ్ తీసారు సరే, అలా తీస్తారు వీళ్ళు. బాపతుంది అంతే, దరిద్ర బాపతు. ఒక నీతి జాతి లేని ఎదవలు వీళ్ళందరూ. నీతి, న్యాయం, ధర్మం అంటే వీళ్ళకి తెలియదు. ఎదుటి వాళ్ళని అంటుంటే ఆనందపడతారు, తమలంటే ఏడుస్తారు. ఇది వీళ్ళ యొక్క నీచాతిరిచే నక్క తోడేళ్ళు బతుకులు వీళ్ళవి. ఈ దుర్మార్గులు ఎన్నో రకాలుగా అన్నారు, కానీ వీళ్ళకి తెలియదు. అన్నప్పుడు అనేస్తారు, నోటికి ఏది వస్తుంది అనేస్తారు. కర్మ మాత్రం భూమిరంగ అవుతుంది. కర్మ తిరిగి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తారు, ఒక బాల్ని గోడకేసి కొడితే మనం ఎంత స్పీడ్ కూడా దానికి రెట్టింపు స్పీడ్తో వెనక్కి వస్తాడు. ఎందుకని వీళ్ళు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు, ఇటువంటి నీచమైన బూతులు అన్నీ కూడా తిరిగి బూమరాంగ్ అయ్యేసరికి ఈ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద పడి ఏడుస్తుంది. వాళ్ళు దొరికారు ఈ యొక్క నీచురాలకి. చేసే తప్పు ఈవిడ, చేయించేది ఆ జగను. వీళ్ళందరూ బాగున్నారు. చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద ఏడుస్తుంది. ప్రజలారా గమనించండి. చాలాసార్లు ఆమె అంటుంటుంది నీచ్ కమీన్ అని. ఈ నీచ్ కమీన్ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోండి. ఇటువంటి నీచ్ కమీన్లు వైసీపీ పార్టీలో చాలా ఉన్నారు. అందులో ఈవిడ గొప్ప నెరజానని మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇటువంటి నీచ్ కమీన్లకి సరైన బుద్ధి రావాలని మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం, వేడుకుందాం. ఇటువంటి వ్యక్తులు మరి ఆ భగవంతుడు ఎప్పుడు మామూలు శిక్ష చేయకూడదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు పడితే అప్పుడు 50-60 మంది పట్టుకెళ్ళిపోయి దర్శనం చేయించి సామాన్య భక్తులకు ఇబ్బంది పెట్టిన ఆ భక్తుల యొక్క మనోవేదన వెంకటేశ్వరం ఎప్పుడు వింటాడో, వెంకటేశ్వరం ఎప్పుడు ఆమెకు బుద్ధి చెప్తాడని బుద్ధి చూడాలని నేను చాలా ఆతృత ఎదురు చూస్తున్నాను. జై జనసేన, జై హింద్.